పైకి సొంత మీడియాలో గొప్పలు చెప్పుకోవడం, క్షేత్రస్థాయిలో పథకాలు కట్ చేయడం చంద్రబాబుకు బట్టర్తో పెట్టిన విద్య. తల్లికి వందనం పథకం కూడా ఇలానే తయారైంది. పేరుకి తల్లికి వందనం, కానీ చాలా ప్రాంతాల్లో తల్లికి ఎగనామం పథకం నడుస్తుంది. తిరుపతి జిల్లాలోని ఓ పాఠశాలలో ఒక్కరికి కూడా తల్లికి వందనం డబ్బులు పడలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను గాలికొదిలేసింది. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం పరిధిలోని చెల్లకూరు మండలం తిక్కవరం హైస్కూల్లో ఏ ఒక్క విద్యార్థికి కూడా తల్లికి వందనం పథకం నిధులు జమ కాకపోవడం సంచలనంగా మారింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈ పాఠశాలలో ఏకంగా 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కరికి కూడా పథకం అందలేదు. గతంలో అమ్మఒడి పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి సక్రమంగా చేరిందని, కానీ అధికారుల నిర్లక్ష్యంతో నేడు తల్లికి వందనం పథకానికి పిల్లలంతా దూరమయ్యారని, ఆయా సచివాలయాల్లో గ్రీవెన్స్లో నమోదు చేసినప్పటికీ రెండో విడత కూడా జమ కాలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ స్కూల్లో చదువుతున్న ఏ ఒక్కరికి పథకం అందకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న తల్లికి వందనం చిత్రాలు చాలానే చూశాం. ఒకే తల్లికి 40 మంది పిల్లలున్నట్లు చూపించి ఒకే ఆధార్ కార్డ్ కింద నిధులు ఒకే అకౌంట్లో జమ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడేమో ఇలా టోటల్ స్కూల్కే పథకం అందకుండా చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల తిరుగుబాటుతో ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. తిక్కవరం హై స్కూల్లో తల్లికి వందనంలో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. సో అది నేను ఒకసారి డీటెయిల్కి వెళ్ళి మాట్లాడతాను, హెచ్ఎంతో కూడా మాట్లాడతాను, కన్సర్న్ ఏమీతో మాట్లాడి అది ఒకసారి చూస్తాను ఏం ఇష్యూ ఉంది, తర్వాత అది ఫాలో చేస్తాను. ఇష్యూ ఉంటే ఖచ్చితంగా అది రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. తిక్కవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.